వినాయక చవితి కొందరు వినూత్నంగా విగ్రహాలు తయారు చేస్తారు. వెరైటీ గణనాథులను భక్తులు ముందుకు తీసుకొస్తారు. ఇలానే కాకినాడ పెద్ద మార్కెట్లో ఓ భక్తుడు వేరుశెనగ కాయలతో 18 అడుగుల వినాయకుడి విగ్రహం తయారు చేశాడు. 3,50,000 రూపాయల ఖర్చుతో వినాయకుని విగ్రహం రూపొందించాడు. గిన్నీస్ బుక్ రికార్డు సాధించడమే తన లక్ష్యమంటున్న ఆ భక్తుడితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వినాయక చవితి పండగ వచ్చిందంటే చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ఈ పండగ వాతావరణంలో వారు నెలకొంటారు. ఇటువంటి నేపథ్యం తీసుకుంటే కాకినాడ జిల్లా కాకినాడ పెద్ద మార్కెట్ సాయిబాబా గుడి వద్ద ప్రతి సంవత్సరం ఒక్కొక్క వెరైటీతో అయితే భక్తుల ముందుకు తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. గతంలో చూసుకుంటే వెండి గొజ్జోనం, ముత్యాలు, అంటే వివిధ రకాలు. అంటే ఈ సంవత్సరం చూసుకుంటే వేరుశనగ గుళ్ళు. అంటే వినాయక చవితి ప్రత్యేకత అంటే ఏంటి చూపించాలని దానిపై అయితే ఒక భక్తుడు ప్రతి ఏటా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మన వద్ద ఉన్నారు, వారిని తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు ఈ వినాయక చవితి ఎంత అలాగా చెయ్యాలని ఎందుకు వచ్చింది? సార్, నేను 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ఒక గణపతి నవరాత్రులు. చిన్నపిల్ల నేను నా వ్యాపారం వృత్తి ఏంటంటే నేను కేబుల్ చేస్తా, పార్ట్ టైం డెకరేషన్ అవి చేస్తూ ఉంటాను. అలా వినాయకుడి పందిరికి 17 సంవత్సరాల కిందట నేను వినాయకుడి పందిరికి చిన్నపిల్లల రానికి క్లాత్ వర్క్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడ్డ ఇబ్బందులకి నేను ఇక్కడ పెడదాం రంటారని తీసుకొచ్చిన వినాయకుడిని, చిన్న వినాయకుని తీసుకొచ్చి అలా పెడితే అబ్బాయి ఇక్కడ పక్క వాళ్ళు కూడా వినాయకుని దండం పెట్టుకోవట్లేదు. ఈ ఒక ఇలా కాదు, ఏదో కొత్త రూపంలో పెద్ద విగ్రహాన్ని చూపెట్టాలి, కొత్తగా కొత్తగా ఆలోచించి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ నేను కాకినాడలో ఎవరో పెట్టలేని ఐటమ్స్తో పెట్టుకుంటూ వస్తున్నాను. గత 3 నెలల నుంచి కూడా నిద్ర ఉండదో ఏముండదో అంత ఆలోచిస్తూ ఉంటాను నేను ఈ వినాయకుడి చవితి గురించి. ఏంటంటే ప్రతి రూపంలో కూడా మన మనీ ప్రాబ్లం ఏంటి అన్నింటికి కూడా ఇబ్బంది ఉంటుంది. అన్నీ కూడా తట్టుకుని చేసుకుంటూ వస్తాను నేను. నాకు ఎవరు హెల్ప్ చేసి వాళ్ళు ఉంటారు. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం సభ్యులు మేము చేసుకుంటాం. వినాయకుడికి సుమారు ఎంతకు వచ్చాయి ఉంటుంది? 3,50,000 అయిందండి. 7 శనక్కాయలకి ఇంతకు వచ్చేయటని అనుకుంటారు. కాదండి, 7 శనక్కాయలకే కదండి, ఇంకా మెటీరియల్ దాంట్లో ఇన్ని మెటీరియల్ ఇంత ఎత్తే ఎంత రూపం ఎంత అలంకరించాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఏటో అన్నది తెలుస్తుందండి. 3,50,000 మీ సొంత నిధులా లేకపోతే బయట నుంచి ఫండ్స్ తీసుకొస్తారు? ఫండ్స్ కానీ టికెట్లు కానీ ఇప్పుడు మేము ఇక్కడ అందరూ అనుకుంటున్నారు, అది కూడా అనుకుంటున్నారు టికెట్లు పెడతారా ఇవి పెడతారా. ఏ టికెట్ ఉండదండి, ఇక్కడ ఫ్రీ దర్శనం. మీరు దయగలిస్తే అన్నదానానికి ఒక పేదవాడికి మీరు 10 రూపాయలు ఇచ్చారంటే కడుపు నిండా భోజనం చేస్తాను. మేము పేదవాళ్ళ గురించే చేస్తాను, నేను ఫ్రీగా చేస్తుంది. ఏంటి ఈ వినాయకుని చేసింది ఏంటంటే నా కుటుంబం బాగుంది, నేను బాగున్నానని నేను స్వార్థంతో చేయట్లేదు. అక్కడ నేను ఏ టికెట్ లేదు, ఏమీ లేదు. నేను వచ్చిన పెద్ద భక్తులందరూ కూడా దర్శించుకుని కొత్తగా బాగుందని అనుకుంటే నాకు ఎంతో కొన్నంత బలం వచ్చినట్టు ఉంటుంది. 3 నెలల వ్యవధి కాలం వెచ్చించి మీ కుటుంబ సభ్యులు మీరు ఇంతలా తయారు చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఈ వినాయకుడిని మేము చేయడం మొదలెట్టిన దగ్గర నుండి కూడా చాలా, నేను చెప్పకూడదు అంటే చాలా బాగుంది మాకు. అంటే గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది. అది తెలియదు సార్. మేము చెప్పుకుంటే ఏదో గొప్పగా చెప్పుకున్నాడు, వీడి పేరు చెప్పుకుంటున్నాడు అనుకుంటారు సార్. అది కాదు సార్, ముందు 5 ఏళ్ళు లోనికి వెళ్తున్నాయా లేదా అంతే సార్. అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో ఇంత అలాగా ఎంతో సుందరంగా తయారు చేశారు. అయితే వచ్చే భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్? వచ్చే భక్తులకి నా వంతు నేను టికెట్లు లేకుండా ఈ ఫ్యాన్లు పెట్టడం అని నాకు తోచింది నేను చేస్తున్నాను సార్. నా ఓపిక ఉన్నంత జరుగు నేను చేస్తున్నాను సార్. నేను ఏంటంటే ఆలయాలు ఇచ్చిన ప్రసాదం అవి పెట్టడం అవి నేను చేస్తున్నాను తప్పించి నేను అంత మించి చేయడానికి నా దగ్గర తోమట ఉంటే ఇంకా బాగా చేద్దామని ఉంది సార్. నాకు ఉంది, నాకు ఇంకా బాగా చేయాలి, ఇంకా పేరు కొట్టాలి, నేను గిన్నీస్ బుక్ రికార్డు కొట్టాలని ఉంది సార్. నాకు అంత పట్టుదల కసి ఉంది నాకు. అంటే గతంలో మీరు చేశారు కదా, ఏమేమి వెరైటీలు చేశారు? నేను 17 సంవత్సరాల నుండి రుద్రాక్షలు, అలాగే పెన్నలు, పసుపు కొమ్ములు, జాకెట్ ముక్కలు, అలాగే ఎట్లైన ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటూ వచ్చాను. ముత్యాలు, వెండి కాయిన్స్, డాలర్స్, అలాగే డ్రై ఫ్రూట్స్ ఐటమ్, వెండి గొజ్జారం. ఈ సంవత్సరం 7 శనక్కాయలతో అనుకున్నాను, 7 శనక్కాయలతో చేశాను సార్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మీరు ఇంత ఖర్చు అయింది కదా, ఈ 7 శనక్కాయలు అంతా ఏం చేస్తారు? ఈ 7 శనక్కాయలు నేను ఇదివరకు ఎండు గొజ్జారం అలాగే ఒక కూపన్ పెట్టామండి. అవి అంటే అన్నదానానికి పనిచేస్తాయని కూపన్ పెట్టి మేము సేల్స్ పెట్టాం. అవ్వట్లేదు సార్. అవ్వకపోతే ఏం చేశానంటే ఆ ఎండు గొజ్జారాన్ని
అన్నదానంలో ప్రసాదం తయారు చేసి భక్తులందరికీ కూడా పెట్టాను. పాడు చేయను, ఏమీ చేయను. ఇప్పుడు కూడా ఏడుశనక్కాయలకి మేము మా పిల్లలు నేను కూడా ఆలోచించాం. ఏంటంటే ఇప్పుడు స్వీటు తయారు చేద్దారని అచ్చుల కింద తయారు చేద్దాం డాడీ అంటే తయారు చేద్దామని మేము అనుకున్నాం సార్. అలా తయారు చేసి ఏదో చేద్దామని ఉంది సార్. చేస్తాను సార్. చూసాం కదా, ఓవరాల్గా వినాయక చవితి పండగకి వివిధ రకాల వెరైటీలతో భక్తుల ముందుకి తీసుకురావడానికి నాకు ఎంతో ఇంట్రెస్ట్. దీనివల్లే ఎన్నో సంవత్సరాల నుంచి అంటే డాలర్స్ కానీ లేకపోతే ముత్యాలు కానీ ఎండుకొచ్చని కానీ అంటే వివిధ రకాల రూపాలతో మేము భక్తులకి ముందుకు తీసుకొస్తాం. అలాగే ఈ సంవత్సరం చూసుకుంటే వేరుశనక్కాయలతో ఈరోజు వినాయకుడి రూపంతో భక్తుల ముందు తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇదే కాదు, నేను గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కాలనే ఆస్తో ఇదంతా కూడా చేస్తానని చెప్పి ఎవరైతే భక్తుడు పెద్దవాళ్ళు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి.